ఇంకొకటి నీచమైన మాట్లాడండి. మీరు ఏదైనా మాట్లాడితే పాలక పక్షాన్నే మాట్లాడాలి, ప్రతిపక్షాన్ని కాదు. ఈ రాష్ట్రంలో 3.5 మీకు వచ్చింది ఎంత? 1.9 5,65,000 ఓట్లు మాత్రమే మీకు వచ్చినాయి. మీరు ఏం చేశారు? ఆ రోజు జనసేన పార్టీ పోటీలో లేదు, ఆయన బొమ్మ వేసుకున్నారు, నరేంద్ర మోడీ గారు బొమ్మ వేసుకున్నారు, మధ్యలో మీ బొమ్మ పెట్టుకున్నారు. మరి ఏ రోజు మీరు సింగిల్గా ఎక్కడికి వెళ్ళలేదు. సింగిల్గా సింహం సింగిల్గానే వస్తుంది. అది మన కేసీఆర్ గారి విషయంలో అదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే జరుగుద్ది. మరి మీకు బాగా ఉన్నప్పుడు బీజేపీ తోటి మీరు స్నేహం చేస్తారా? ఈరోజు ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు ఏమన్నారు మీరు? ప్రత్యేక హోదా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీకు ఏం సంబంధం ఉంది? ఏం మాట్లాడుతున్నారు? ఏముంది దానివల్ల? ఎన్ని రాష్ట్రాలు ఏమైపోయినాయి? ఈరోజు అన్ని ఉదాహరణలు చెప్పి ప్యాకేజీ మాకు బ్రహ్మాండం, మళ్ళీ హరికథ చిన్న చిన్న పెట్ట కథలు, కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటదా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన మీరు ఈ రోజున ప్రజలు ఏమంటున్నారు? చిన్నపిల్లల్ని పిలిస్తే యూటర్న్ బాబు అంటున్నారు మిమ్మల్ని. ప్రతి విషయంలో మీరు యూటర్న్ తీసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఇప్పుడు 2004కు ముందు మీరు అద్భుతంగా ఇది వర్క్ సీఎం బ్రహ్మాండంగా చేసిన చంద్రబాబు గారు బ్రహ్మాండంగా పరిపాలించారంటే మరి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారు? తిరిగి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారు? ఇది ఎవడు సొంతం కాదండి. సీటు సైకిల్. ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మొత్తం సమాజం మారుద్ది, సొసైటీ మారుద్ది, అన్ని పరిస్థితులు మారుతాయి. ఈరోజు సంక్షేమ ఫలాలు పేదవాడికి అందట్లేదు. మీరు కావాల్సిన ఇసుక మాఫియా కానీ దోపిడీలు ఎక్కడెక్కడ ఉంటే ఆఖరికి తుఫాన్ ఏదో వచ్చిందని చెప్పి నేను మొన్న ఢిల్లీ వెళ్తే అక్కడ ఏంటి సార్ ఇది అని చెప్పి హిందీలో అడిగి నవ్వుకుంటారు అనమాట. వాళ్ళు సముద్రాన్ని ఆపేస్తాడంట ఆయన ఇలా చేపెట్టి. మరి అలాంటి సముద్రాలు ఆపేసినప్పుడు ఇక్కడ ఉదూ తుఫాను కూడా ఎలాంటి ఆపేయాలి? అలాంటి ఆపేయాలి. మళ్ళీ ప్రకృతిని కూడా ఆపేసేంత శక్తి మరి ఈయన దగ్గర ఉందంటే మరి ఎలక్షన్లో ఎందుకంటే భయపడటం? ఇప్పుడు మీరు ఒకటే అంటున్నారు 40 years ఇండస్ట్రీ అని మీరు అంటున్నారు, మేము 30 years ఇండస్ట్రీ. మరి మా మేనరిజం కూడా మీరు పట్టుకుపోయి ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మమ్మల్ని కూడా దోచుకుంటారు ఈ రకంగా. మరి ఈ రాష్ట్రంలో మీరు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంటే 47 ఏళ్ళు వచ్చినాయి మా నాయకుడిని చూసి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. మరి ఎక్కడికి వెళ్ళినా ఆయన చిలక జోసుడని చెప్పి మీకు ఎదురు చెప్తున్నారంటే పాత్రికేయ మిత్రులకి ఒక మంచి న్యూస్ లగడపాటి రాజగోపాల్ గారి మీద. నేను మోజో టీవీ నుంచి బయటకు వచ్చాను. ఎలక్షన్ రిజల్ట్లో నేను టీఆర్ఎస్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వస్తే దానికి ముందే నేను మా కృష్ణుడు ఏంటంటే నిజంగా మా కృష్ణుడిలాగా సైలెంట్గా చూసి చక్రం అలా వదులుతాడు మాట. తను ఎలాగా అన్న 80 నుంచి 90 వరకు వస్తాయని చెప్పి మేము ఇద్దరం అనుకున్నామండి. మమ్మల్ని ఒక పిచ్చోళ్ళు చూసినట్టు చూశారు. ఏ లగడపాటిగా మీరు నమ్ముతారా? మేము చెప్తే నమ్మరా అని చెప్పి నేను వెళ్ళి మోదో టీవీలో కూర్చున్నానండి. కూర్చున్నాక 8:30కి 9ంటికి మొదలైంది. అంటే 16, 17 అంటే 16, 17 మీరు చెప్పింది జరగదంటే చూడండి. ఇదేమి జోస్యం కాదు, ఇదేమి గరుడ పురాణాలు కాదు, ఏమి కాదు. ఇది లైవ్, ప్రజలు ఇచ్చిన తీర్పు. 70-80% ఓటింగ్ పెరిగిందంటే మాకు పడిపోయినాయి అని చెప్పి ఎవరికాళ్ళు ఈ రోజు కాంగ్రెస్లో 16 మంది ముఖ్యమంత్రులు గెంజులు పెట్టుకుని రెడీగా ఉన్నారు, ఒక్కడు కూడా గెలవలే. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం చక్రం తిప్పుతున్నాం, మొత్తం మళ్ళీ తిప్పుతున్నాం అన్నారు. ఏం తిప్పారు? చక్రం ఇరిగిపోయింది, మధ్యలో పడిపోయి. గెలిస్తే మేం గెలిపించాం, ఓడిపోతే ఇవన్నీ అనైతిక చర్యలు ఇలాగనే మాట్లాడటం. కేసీఆర్ గారు ఏమన్నారండి? ఒకటే చెప్పాడు ఆయన, మామూలుగా ఘాటుగా ఉన్నా ఆయన చెప్పింది ఏంటి? మన పెద్దలు, ఢిల్లీ పెద్దలు నీకో దుకాణం పెట్టారు, నాకో దుకాణం పెట్టారు. నీ దుకాణం నువ్వు చూసుకోవా, నా దుకాణం నేను చూసుకుంటా. నీకెందుకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే నాకు పెళ్లి చేసారు, నీకు పెళ్లి చేసారు, నా పిల్ల నువ్వేంటి ఊగుతాం? నా దగ్గరికి నీకేం పని? నువ్వేం చేస్తున్నావు? రాజకీయ నాయకుడు కేసీఆర్ అంటే ఎవరండి? డిప్యూటీ స్పీకర్, బ్రహ్మాండంగా మాట్లాడే వ్యక్తి అతను. అతని భాష మీద, అతని పట్టు మీద, అతని సమస్యల మీద అతనుకున్న అవగాహనతోటి ఎన్టీ రామారావు గారు డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు ఆ రోజుల్లో. మామూలు వ్యక్తి కాదండి అతను. మరి కేసీఆర్ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసిపోయారు. లేకపోతే ఇప్పుడు ఏమంటే మొగుడు కొట్టినందుకు కాదంట,
తోడుగోడలు నవ్వినందుకు వచ్చిందంట. అసలు ఏం తెలుసండి? ఇప్పుడు ఈరోజు మా ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రజలందరికీ తెలియాలి, మాధవరం కృష్ణారావు గారు కోకట్పల్లిలో గతంలో తెలుగుదేశం నుంచి గెలిచిన వ్యక్తి. అయ్యా నేను సైకిల్ తొక్కలేను, నేను కారులో వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలని మనం గెలిపించకూడదు సవాల్ అన్నారన్నమాట. ఏమైందండి పాపం, సంబంధం లేని ఆ చుండ్రు శ్రీహరి గారి కోడలు నందమూరి సుహాసిని అంటారు, ఏంటో మరి నాకు తెలియదు. చుండ్రు సుహాసిని గారిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం జరిగింది. నిలబెడితే ఏమైందండి, 58,000 పైసలకు ఓట్లు ఆయనకు వచ్చినాయి. మాధవరం కృష్ణారావు గారు, ఆ పక్కన అరికిపూడి గాంధీ అని చెప్పి శేర్లింగంపల్లి, వీళ్ళిద్దరిని గెలిపించండి ఓడించండి గెలిపించండి ఓడించండి అని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేశారు హైదరాబాద్లో. గెలిచిన వెంటనే ఇది ఫిరాయింపుదారుల విజయం అని చెప్పి మేసం తిప్పుతున్నారన్నమాట. మీరు ఒకటి న్యాయంగా ఒకటి మీరు అన్నీ మేము చక్రం చెప్తాం, మేము నీతి నియమం, మీరంతా కోడికత్తిగాళ్ళు, మీకు వాల్యూ లేవు, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు. ఒక ఆయన అంటాడు, ఏమండి మీరు వైఎస్ఆర్సీపీయా? వైఎస్ఆర్సీపీ ఏమన్నా అంటరాని పార్టీమా? మేమంతా ఏమన్నా పనికిరాని నా కొడుకులమా? మాట్లాడే మాటలకి చెప్పు తీసి కొట్టాలనిపిస్తుందండి ఇలాంటి మాట్లాడే ఎదవలను చూస్తే. నేను ఇంకా ప్రతిసారి సమావేశానికి ఒక చెప్పు ఒక బంతి కూడా పట్టుకెళ్తానండి, ఈసారి ఒక బ్యాగ్లో పెట్టుకెళ్ళి. ఏం మాడతారండి వైఎస్ఆర్సీపీ? మీకు పక్కన మీకు బల్యంలా ఉంది వైఎస్ఆర్సీపీ, ఉచ్చపడిపోతుంది మీకు. మామూలుగా చెప్పాలంటే భయం. దేనికి? మీరు బ్రహ్మాండమైన సంక్షేమ రాజ్యం మీరు చేస్తున్నప్పుడు డైరెక్ట్ యూ షుడ్ కమ్ ఫర్ వార్. మీకు ఎందుకు భయం? కాసేపు ఏమంటే పవన్ కళ్యాణ్ మేము కలిస్తే మీకు నొప్పి ఏంటంటాడు. ఎవరికి నొప్పి? ప్రకాష్ రాజు గారు పోగిరిలో నన్ను గిల్లించుకోవాలి అని గిల్లించుకోండి, మాకు దేనికి? మీరు గిల్లించుకుంటారు, బుధల మీద చేతులు వేసుకుంటారు. మరి ఈ రోజున కోకట్పల్లిలో మేము షూటింగ్ చేసి వస్తుంటే ఒక పెద్ద ఆయన అలా విగ్రహం దగ్గర నిలబడి ముసలైన, అయ్యా ఎక్కడైనా ఇది వాడండి బాబు మీరు. 36 ఏళ్ల క్రితం మా తాడేపల్లిగూడెం అండి, మా తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ఎన్టీ రామారావు గారు వస్తారంటే 7:30కి మేము కూర్చుని సాయంత్రం ఆ మోడర్న్ గేట్ దగ్గర వేల కొద్ది జనం. ఆయన తెల్లవారుజామున 3:30కి వచ్చారు. అలాగే ఉన్నారు జనం కదలకుండా. అది ఒక నాయకుడు యొక్క నిబద్ధత. మరం తిప్పని నైజం తెలుగుదనానికి, తెలుగు శ్రీకారానికి, పంచకట్టుకి, తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపింపజేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఈయన మన నందమూరి తారక రామారావు గారు. అదే పేద ప్రజల సంక్షేమం కోసం వచ్చిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళిద్దరూ ఒక నిబద్ధతగా వెళ్ళారండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం ఇక్కడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగితే మీరు ఎన్ఐఏకి ఇవ్వడానికి మీరు ఎందుకు భయపడతారు? అసహ్యమైన వెకీల నవ్వులు. మరి అదే మీరు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేత, ఆయన వచ్చి ఏమన్నారు, బాబు భగవంతుడు ఉన్నాడు, నీకేం కాదు, నీ కుటుంబానికి ఏం కాదు అని చెప్పి కొవ్వొత్తులతోటి గాంధీ భవన్ దగ్గర ర్యాలీ పెట్టిన ఘనత ఒక నిబద్ధత గల నాయకుడు, పేద ప్రజల పెళ్లిది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఒక జంతువుకు దెబ్బ తగిలితే 10 జంతువులు వచ్చి అక్కడ ఏమైందని చూస్తాయి, కానీ ఆ పార్టీ నీతి నియమాలు మీకు లేకపోతే ఇంక మేమేం చెప్పాలంట అనేది. ఇలాంటి ఈ చర్యలన్నింటినీ మేము వీధి నాటకంలో చూపిస్తున్నామండి. రాష్ట్ర ప్రజలారా, ఓటు మరుగున పడిపోద్ది. సంక్రాంతికి చాలామంది వస్తారు. ఇప్పుడు నేను రేపొద్దున ఉదయం రాజమండ్రిలో ఒక సంక్రాంతి ప్రోగ్రాము, ఒక ఛానల్కి సంక్రాంతి ప్రోగ్రాము ఒకటి చేస్తాం. అదే ఒక హరిదాసు వీళ్ళందరూ హరిలో రంగ అని సంక్రాంతికి వస్తారు. ఏమైనా ఉంటే వంట పిండి వంటలు అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోతారన్నమాట. అలాగే వస్తారు జనం, ఎక్కడెక్కడి నుంచో రావడం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇప్పుడు రాష్ట్రంలో నీతి, నిజాయితీ, నిబద్ధత, ఒక మాట నిలబెట్టే వ్యక్తి అంటే గొప్ప వ్యక్తి ఎవరంటే నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి అండి. బాబోయ్, అతను నిజంగా ఎంత నిజాయితీ పరుడు అంటే సోనియా గాంధీ గారి కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళకు దండం పెట్టి కవర్ ఇస్తే కవర్ తీసుకుని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. స్పీకర్ స్థాయి నుంచి ఏ రోజు మంత్రి పదవి చేయకుండా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.